కార్ సడన్ గా ఆగిపోయిందేంటి? బ్రహ్మ రాక్షసుడు రాలేదు కదా? ఓ షట్ అప్ వేద్. ఏమైంది? జరగండి, నేను రిపేర్ చేస్తాను. నేను కార్ మెకానిక్ కోర్స్ చేశాను. 2 నిమిషాలు టైం ఇవ్వండి చాలు. చూడు వేద్, తొందరగా చేయవా ప్లీజ్. ఖచ్చితంగా ఈ కారును ఆ బ్రహ్మరాక్షసుడే పాడు చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఈ కార్కి తనకి ఏదో కనెక్షన్ ఉంది. నేను చెప్తున్నాను కదా, బ్రహ్మరాక్షసుడు వస్తున్నానని మనకు సంకేతం ఇచ్చాడు. చంద్రముఖి ఎందుకింత కంగారుగా ఉంది? నేను మెకానిక్ ని చూసి తీసుకొస్తాను. తను నేను రిపేర్ చేస్తున్నాను కదా. రిపేర్ చేస్తానని చెప్తున్నాడు కదా, ఒకదానివే వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒంటరిగా అడవిలో తిరుగుతావా? ఇక్కడే ఉండు. మామ్, తన పేరు వేద్ మామ్. వేద్ కవితలు రాయడానికి, పద్యాలు చెప్పడానికి పనికొస్తాడు. కార్ రిపేర్ చేయడానికి పనికిరాడు. వేద్ కబుర్లు చెప్పడానికి తప్ప దేనికి పనికి. నాకు జస్ట్ 2 minutes టైం ఇవ్వండి చాలు. అలాగా? ఏ చంద్రముఖి, ఇదంతా నీ పనే కదా? నేను నీకు ఒక ఫోటో చూపించాలి. చూడు రిషి, ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళామంటే 10 నిమిషాల్లో ఆ హవేలీలోకి వెళ్తాం. ఇక్కడ కార్ రిపేర్ చేసేలోపు వచ్చేస్తాం. 10 రిషి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చేద్దాం. ఎలాగో రిపేర్కి టైం పడుతుంది. అది అయ్యేలోపు మనం తిరిగి వచ్చేయాలి. 10 రిషి, తొందరగా వెళ్దాం. లెట్స్ గో ఫాస్ట్. యోగానయ్య, మేము మెకానిక్ని తీసుకొస్తాం. ఆలోపు కార్ రిపేర్ అయితే మీరు నాకు ఫోన్ చేయండి. ఓకే. చూడు రిషబ్, అజయ్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నేను వస్తాను. లెట్స్ గో. అయ్యో లేదు అజయ్ అన్నయ్య, ఏం ప్రాబ్లం లేదు. మేము వెళ్తాం. ఎందుకు అంత డేరింగ్గా అడవిలో ఒంటరిగా వెళ్తారా? మీకు భయం వేయట్లేదా? ఒకవేళ బ్రహ్మరాక్షసులు వస్తే? చాలా భయం వేస్తుంది మైథిలి. ఆ భయం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏమైనా జరగచ్చు, అర్థం చేసుకో. అది తొందరగా వెళ్ళాలి, వెళ్ళకపోతే ప్రాబ్లం అయిపోతుంది. యూనో. నీ ప్రాబ్లం అదే అయితే మైత్రిని తీసుకెళ్ళొచ్చు కదా. రిషబ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఆంటీ, ఇద్దరు అమ్మాయిలమే కదా, అంటే అబ్బాయి కావాలి కదా, లేదంటే భయం వేస్తుంది. సరే నువ్వు వెళ్ళు. తనతో పాటు నువ్వు వెళ్ళు రిషబ్. నువ్వు తన ఫ్రెండ్వి కదా, నీ ముందంత సిగ్గుపడదులే. అనయ్య, నా ముందే చేస్తున్నా ఏంటి? ఏదైనా పొదల వెనకాలకి వెళ్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తొందరగా వెళ్ళొచ్చేస్తాను. ఓకే. ఒకవేళ తను అబ్బాయి అయితే కనుక తనకి అమ్మాయి అవసరం వచ్చేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిలకి పొద కావాలి, తర్వాత కార్ కావాలి. వేద్ కవితలు చెప్పడం మానేసి కార్ రిపేర్ చేయి. పని చూడు, పని. తెగ మాట్లాడతాడు. పద. అజయ్, ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. అయితే నువ్వే కారుని చెడగొట్టావు అనమాట. అవును. అయితే నీకేమైనా పిచ్చా? ఎంత పెద్ద అపాయం జరిగి ఉండేదో తెలుసా? అపాయం ఆల్రెడీ జరిగింది. రాఖీ విషయంలో సరిదిద్దలేని తప్పు జరిగింది. అంతకంటే పెద్ద దుర్ఘటన ఇంకే ఉంటుంది. రిషి, నాకు సొంత అక్క చెల్లెలు ఎవరు లేరు. నేను, మా డాడీ. రాఖీ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, సిస్టర్ కంటే చాలా ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్. తనే నాకు అన్ని. నేను తనతో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేదాన్ని. రాఖీ నాకు చెల్లెలు. తన చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. కానీ ఇలా అందరి ప్రాణాలు పణంగా పెట్టి కాదు. నువ్వెంత పెద్ద ప్రమాదానికి కారణమై ఉండేదానో తెలుసా? ఈ పని వల్ల నీ ప్రాణాలు మాత్రమే కాదు, అందరి ప్రాణాలు పోయి ఉండేటివి తెలుసా? స్టాప్ ఇట్. నేను కార్ వైరింగ్ లో చిన్న ప్రాబ్లం చేశానంతే. ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరిగే పని చేయలేదు. వైరింగ్ పాడైతే పెద్ద ప్రాబ్లం అవ్వదు, ఎవరికి ఏం కాదు. ఐ నో. నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పాను కదా, ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వేదో ఒకటి చేస్తావని నాకు మాత్రం అనిపించలేదు. ఒక్క విషయం మాత్రం క్లియర్, నీ లోపల బ్రహ్మరాక్షసుడు క్షణం కూడా ఉండలేడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ రాక్షసువే కదా. ఒక రాక్షసు లోపల ఇంకొక రాక్షసుడు ఎలా ఉండగలడు? పద పద. రా రిషి. చూసావా ఈ వ్యక్తి కార్ని రిపేర్ చేయడానికి ఇవ్వద్దని చెప్పానా? 6 మినరల్ వాటర్ బాటిల్స్ వేస్ట్ చేశాడు. ఇప్పటి వరకు కార్ బాగానే అనుమానాలు లేవు. ఎలా ఉంది కారు అలాగే ఉంది. రాత్రంతా మనం ఇలాగే అడవిలో నిలబడి ఉండాలా? మోహిని, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. మామయ్య, నేను బిర్జు కాళ్ళు విరగొడతాను. ఎలాంటి కారు పంపించాలో చూడండి. చెక్ చేసి పంపించాలి కదా. డబ్బలా ఉంది, కానీ డబ్బులు మాత్రం బాగానే తీసుకున్నాడు. యోగి, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు కోపం తెచ్చుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఇదిగో చూడండి, ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నిజంగా బ్రహ్మరాక్షసుడు మనలో ప్రవేశించుంటే తప్పకుండా ఒకరు చనిపోయి ఉండాలి.
అంకుల్ స్టాప్ ఇట్. మీరు ఇంతకు ముందు కూడా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది సీరియస్. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో మనం చెక్ చేసుకోవాలి. కానీ ఎలా అనిల్? మనం అందరం బ్రతికే ఉన్నాం, ఎవరు చనిపోలేదుగా. చెప్తాను. ఆ బ్రహ్మరాక్షసుడు నీలో ఉంటే. ఓ వాట్ నాన్సెన్స్! ఆ రాక్షసుడు నాలో ఎలా ఉండగలడు? అరే గాయత్రి, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ రాక్షసుడు నీలో ఉన్నాడని అనుకో. ఒకవేళ అతను నీలో ఉంటే కనుక శ్వాస తీసుకోలేవు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు శ్వాస తీసుకోరు. ప్రాణాలతో ఉన్న వాళ్ళే మళ్ళా శ్వాస తీసుకుంటారు. అంటే దీని అర్థం ఇక్కడ ఎవరైతే శ్వాస తీసుకోవట్లేదో వాళ్ళే ఆ బ్రహ్మరాక్షసుడు. నేను ఒకసారి చెక్ చేస్తాను. అంకుల్ చెక్ చేద్దాం. సరే, నేను చెక్ చేస్తాను. నాయన బతికే ఉంది. గాయత్రి బతికే ఉంది. వీళ్ళిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారు. అంకుల్ జోక్. నోరు మూసుకో. నన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి పిచ్చి మళ్ళీ అంకుల్? చూడండి, చెక్ చేస్తున్నారు కదా, ఒకసారి చెక్ చేయనివ్వండి. డాడ్, వాట్ ఇస్ దిస్? యోగి, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇతను బతికే ఉన్నాడు. వేద్ అసలు కార్ రిపేర్ అవుతుందా లేదా? ఏం చేస్తున్నారండి మీరు? చెక్ చేస్తున్నాను. మీరు శ్వాస తీసుకుంటున్నారా లేదా? మీలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడా లేదా చూస్తున్నారా? ఫులిష్నెస్. యోగి, నువ్వు ఉండు. చెక్ చేయండి. మీరు చూడండి. శ్వాస అట్టలేదు. అత్తయ్యలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. మీ అందరికి పిచ్చి పట్టిందా? మైండ్ పనిచేయడం లేదా? వీళ్ళంటే సరే సరే, మీరు కూడా వాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నారే. నా ఆరోగ్యం బాలేదు, ముక్కు మూసుకుపోయింది, నోటితో శ్వాస తీసుకుంటాను మీరు చెప్పలేరా వాళ్ళకి? అవును, అది నిజమే. లేదు, శ్వాస తీసుకుంటున్నారు. బ్రహ్మరాక్షసుడు లేడు. ఇక ఈ వేద్ తెల్లవరబోతుంది కానీ కారు ఇంకా రిపేర్ చేయలేదు. ఎవరైనా వెళ్ళి ఒక మెకానిక్ ని తీసుకురావచ్చు కదా. మిగతా పిల్లలంతా ఎక్కడా? ఉన్నాడు, కిందకు ఉన్నాడు కదా. వీడి రోజు నా చేతులు అయిపోయాడు. ఏయ్, బ్రహ్మరాక్షసుడు వదులు. యోగ్ బావా, నేను రిపేర్ చేస్తున్నాను. ఈ జెట్, నువ్వు బయటికి రారా. చేసింది చాలు. నేను వెళ్ళి మెకానిక్ తీసుకుని వస్తాను. వేద్, నాతోరా. అంకుల్, నేను కూడా మీతో వస్తా. సరేరా. పద, పైన ఆ రూమ్ లో ఉంది. రిషి, ఆ పోర్ట్రేట్ ఆ రూమ్ లో ఉంది. అక్కడ ఎవరో ఉన్నారు. పద. అనిల్ అంకుల్, వేదన్నయ్య, వేదన్నయ్య, ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు లేదు లేదు లేదు, అసలు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇలా కనిపించకుండా వెళ్ళారేంటి? వేదన్నయ్య, అనిల్ అంకుల్. నేను మిమ్మల్ని పైనుండి తోసేసేంత వరకు రిషి, తనే ఆ రాక్షసుడు. అవును, నాకు తెలుసు. పోర్ట్రేట్ చూపిస్తున్నాడు. నేను బయటికి వెళ్తాను. ఇక్కడే అక్క చంద్రముఖి. లేదంటే నేను ఫోటోలోకి ఎక్కించి నీకు దండేసేస్తాను.
నా దగ్గర కమలం ఉంది కదా. అదేదో బ్రహ్మాస్త్రం అన్నట్టు చెప్తున్నావేంటి? ఇంకా ఆపి కాసేపు సైలెంట్గా ఉంటావు, ఓకే? లేదు ఋషి, నేను వెళ్ళాలి. నేను వెళ్తాను. ఏ చంద్రముఖి, ఆగు. పద, తొందరగా పద. అంకుల్ మీరా? వేద ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళారు? వేదని ఎక్కడికి వెళ్ళాడు? మీరు కూడా కనిపించట్లేదు. మీరిద్దరూ కనిపించకపోయేసరికి నాకు చాలా భయం వేసింది. ఇంతకీ వేద ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో వస్తున్నారు. ఎవరు? బ్రహ్మరాక్షసుడా? బ్రహ్మరాక్షసుడు కాదు, వేదన్నయ్య. ఏమైంది? మీ ఇద్దరు ఎందుకంత భయపడుతున్నారు? ఏంటిది? పాము. పామా? ఇది చచ్చింది. ఎవరు చంపారో అడుగు నువ్వు. బ్రహ్మరాక్షసుడా? కాదు, నేనే చంపాను. ఎందుకు చంపానంటే, ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఆ విషయం చెప్పు. ఇలా చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? అబ్బా, నేను దానికోసం చక్కగా పక్కకు వెళ్ళాను. దేనికోసం? అదే, అది రాగానే అందరూ వెళ్తుంటారు కదా, సుస్సు. అక్కడే నాకు ఈ పాము దొరికింది. ఆగు. ఇతనే రాక్షసుడు. లే, నా ఫ్రెండ్ ని చంపిన హంతకుడివి, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు మా చేతికి. అజయ్. అజయ్ అన్నయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఈ హవేలీలోకి వచ్చాను. అజయ్, నిజం చెప్పు. దయచేసి అబద్ధం చెప్పుకో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడే నా రాఖీ నన్ను వదిలి వెళ్ళిపోయింది. తను నాకు రాఖీ బాగా గుర్తుకొస్తోంది. నేను రాఖీ లేకుండా బతకలేను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. తనతో కాసేపు ఒంటరిగా గడపడానికి వచ్చాను. అవునా? ఇక్కడే తను చివరి శ్వాస తీసుకుంది. తను చివరిసారిగా వచ్చింది ఇక్కడికి. ఒకవేళ అదే నిజమైతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? రిషబ్, నాకు ఈ హవేలీలో ఎవరో ఉన్నట్టు అనిపించింది. బ్రహ్మరాక్షసుడు నన్ను వెంబడిస్తున్నట్టు అనిపించింది. నీకు అలా ఎందుకు అనిపించింది? నాకు ఎవరో గర్జిస్తున్నట్టు భయంకరమైన శబ్దం వినిపించింది. ఎవరో పెద్ద పెద్ద కాళ్లతో నన్ను వెంబడిస్తున్నట్టు అనిపించింది. అది రాక్షసుడేమో అనిపించింది. అవునా? డాడ్, ఫోన్ ట్రై చేస్తున్నాను. రిషబ్ తను ఎవరి ఫోను కలవట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక మెకానిక్ ని తీసుకురావడానికి ఇంతమంది వెళ్లాల్సిన అవసరం ఏముంది? మీరే చెప్పండి. నాకెందుకు చాలా భయం వేస్తోందండి. ఒకవేళ ఆ బ్రహ్మ రాక్షసుడు వాడి మీద అటాక్ చేయలేదు కదా? ఎవరు అక్కడ? చెప్పండి, అక్కడ ఎవరున్నారు? తను
అజయ్ కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నట్టు నీకు అనిపించడం లేదా? ఐ మీన్ ఇంత రాత్రి అజయ్ ఒంటరిగా హవేలీలోకి రాఖీ గురించి వెళ్ళాడా? రిషి, ఆ హవేలీలో భూతం ఏం లేదు. కానీ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు కదా. ప్రేమ అంటే అలాగే ఉంటుంది మరి. ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు అవేవి కంటికి కనిపించవు. అజయ్ అని రాఖీని చాలా ప్రేమిస్తున్నాడు, అందుకే వెళ్ళాడు అక్కడికి. ఆయన రాఖీ అజయ్ అన్నయ్యని ఎప్పుడు ప్రేమించలేదు, కానీ అజయ్ అన్నయ్య ప్రేమ స్వచ్ఛమైంది. చాలా కష్టపడి హవేలీలోకి వెళ్ళాం, ఉపయోగం లేకుండా పోయింది. ఏ ఫోటో చూడడానికి వెళ్ళామో అది చూడలేకపోయాం. కానీ ఒక విషయం క్లియర్గా తెలిసింది కదా, ఆ బ్రహ్మరాక్షసుడు అమ్మాయిని చాలా అసహ్యించుకుంటున్నాడని. అందుకే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. అతను హంతకుడు. ఒక అమ్మాయి అతన్ని చంపింది, అందుకే అతను అందరినీ చంపుతున్నాడు. నిజానికి ప్రేమించే వాళ్ళు మనుషుల్ని చంపరు. మొదట వాడు ఆ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించాడు, కానీ ఇప్పుడు ద్వేషంతో అందరినీ చంపుతున్నాడు. ఒక మనిషి రాక్షసుడిగా మారి ఇంత అరాచకం సృష్టిస్తున్నాడు. ఇదేగా ఆ బ్రహ్మరాక్షసుడు కదా. ఆ బ్రహ్మరాక్షసుడు నిజంగా అంత చెడ్డవాడని నీకు అనిపిస్తుందా? నాకైతే ఆ అమ్మాయే చెడు అనిపిస్తోంది. తన్ని ఆ రాక్షసుడు గాఢంగా ప్రేమించాడుగా, కానీ తను చాలా మోసం చేసింది. ఒక్కసారి ఆలోచించు, నీ సొంత వాళ్ళు ఎవరైనా నిన్ను పైనుండి కిందకు తోసి చంపేశారనుకో. నీకెలా తెలుసు? అసలు ఆ అమ్మాయి అతన్ని పైనుంచి కిందకి తోసి చంపిందని ఎలా తెలుసు? నిజానికి విషయం ఎవరికీ తెలీదు. ఏ చంద్రముఖి, నువ్వేగా నాకు చెప్పు. మొత్తం కథంతా నువ్వేగా చెప్పింది. గజనీలో అప్పుడే మర్చిపోయావా? లేదు, నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పానో నాకు గుర్తులేదు. ఇన్ఫాక్ట్ ఈ విషయం నాకే తెలీదు. ఈరోజు ఫస్ట్ టైం నీ నోట్ నుంచి వింటున్నాను. అవునా? మరి నాకెవరు చెప్పుంటారు ఈ స్టోరీ? అనిల్ అంకుల్ చెప్పుండొచ్చు. ఆయనకి బ్రహ్మరాక్షసుడి గురించి బాగా తెలుసు. బ్రహ్మరాక్షసుడి హిస్టరీ, మిస్టరీ గురించి మొత్తం తెలుసు. ఏ చంద్రముఖి, ఆ బ్రహ్మరాక్షసుడు మనలోనే ఒకరిలో ఉన్నాడు. నీకు తెలుసా, బ్రహ్మరాక్షసుడి గురించి నాకు భయం వేయట్లేదు, కానీ ఒక్క విషయానికి భయం వేస్తోంది. మనం మన చేతులతోనే మన సొంత వాళ్ళని చంపాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించావా? నువ్వు ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటావో ఆ వ్యక్తే బ్రహ్మరాక్షసుడైతే నిన్ను అతి దారుణంగా చంపేస్తే? రిషికి ఎలా తెలుసుంటుంది ఆ బ్రహ్మరాక్షసుడు పైనుంచి కింద పడి చనిపోయాడని? ఎలా తెలుసు? ఒకవేళ రిషి బ్రహ్మ మెకానిక్ కావాల్సింది మీకే కదా. యోగ్యం చూడతానే బ్రహ్మరాక్షసుడు మనకొద్దు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాయనా నోరు తెరవద్దని? అతను మెకానిక్. ఒక్క నిమిషం ఉండు. చూడు, నిన్నెవరు పంపించారు? ఓ సార్ పంపించారు. ఏ సార్ పంపించారు? పేరు తెలీదు. నేను కార్ రిపేర్ చేస్తాను. అజయ్, ఏంటి బాబు నువ్వు ఇలా ఉన్నావు? నువ్వు బానే ఉన్నావు కదా? మామ్, నేను బానే ఉన్నాను. పొదల్లో ఉన్న ఒక అడవి జంతువు సడన్గా నా ముందుకు వచ్చింది, నన్ను వెంబడించింది. కానీ నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. అజయ్ అబద్ధం ఎందుకు చెప్తున్నాడు? తనని బ్రహ్మరాక్షసుడు వెంబడిస్తున్నాడని చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసుని చూసుంటాడా? మరి జంతువు అని అబద్ధం ఎందుకు చెప్తున్నాడు? ఈ మెకానిక్ ని మీరే పంపించారా? లేదు, మాకు అసలు మెకానికే దొరకలేదు. అయ్యో దేవుడా, నాయనా, బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. అతడే బ్రహ్మరాక్షసుడు. అవునత్తయ్య, అతనే బ్రహ్మరాక్షసుడు అయి ఉంటాడు. బ్రహ్మరాక్షసుడు కనిపించాడు. నాకు కనిపించాడు. వేదిని వెతకడానికి వెళ్ళాను, కానీ నాకు బ్రహ్మరాక్షసుడు కనిపించాడు. ఓహో, అరే భయపడకండి, నేను మెకానిక్ గురించి మాట్లాడుతున్నాను. యోగ్, పద. యోగ్, పద ఇక్కడి నుంచి. పదండి, పదండి, వెళ్ళిపోదాం. తొందరగా. కారు ఎక్కండి, కార్లో కూర్చోండి. కారు ఎక్కండి. యోగ్. పదండి.